మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 513 కిలోమీటర్ల మేర 1167 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బుధవారం రాత్రి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన హైబ్రిడ్ యూనిటీ విధానంలో CRDA నిధులతో 2 దశల్లో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోవు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 123 మున్సిపాలిటీస్లో రోజు 7,000 టన్నుల చెత్త వస్తుంటుంది, సాలిడ్ వేస్ట్. ఈ 7,000 టన్నులు గత ప్రభుత్వం చెత్త పన్ను అంటూ ప్రజల మీద వేసింది చెత్త ప్రభుత్వం. కానీ 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్ళిపోయింది. 85 లక్షల టన్నుల చెత్తని పేరు పెట్టి వెళ్ళిపోయింది. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల చెత్తని కేవలం 1 ఇయర్లో అంటే 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల టన్నులు పూర్తి చేయాలంటే అధికారులు కరెక్ట్గా 2025 అక్టోబర్ 2 కంటే కూడా ఒక నెల ముందే 85 లక్షల టన్నుల చెత్త తొలగించారు. ఇదంతా గ్రౌండ్ లెవెల్ వరకు. మళ్ళీ గ్రౌండ్ కింద మరొక 25 లక్షల చెత్త ఉంటే దాన్ని కూడా సగం తొలగించారు. అసలు ఈ చెత్త మొత్తం తొలగించడానికి 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశాడు. డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా స్టడీ చేస్తే అప్పుడే వాళ్ళందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టేస్తున్నారు. దాని ప్రకారం మన రాష్ట్రంలో కూడా ఉండాలని 10 శాంక్షన్ చేసి 2 గ్రౌండ్ అయిపోయి కొంత పొజిషన్ ఉంటే ఆ 2 పూర్తయినాయి, మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. ఇంత మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఒక 6 శాంక్షన్ చేశాము. అవన్నీ కూడా వర్క్ జరుగుతుంది. అయితే అట్ ది సేమ్ టైం ఏదైతే వెజిటబుల్ వేస్ట్ ఇంట్లో నుంచి వస్తుందో, ఈ యొక్క మార్కెట్లో వాటి నుంచి వెజిటబుల్ వేస్ట్ వస్తుందో ఆ వేస్ట్ మొత్తాన్ని యాక్చువల్గా ప్రాసెస్ చేసి పంపించడానికి ఈ మెన్యూర్ తయారు చేసే ఈ చిన్న యూనిట్ కొంత అంటే వేస్ట్ ఎనర్జీ అంటే మేజర్ వెళ్ళిపోతుంది.